హలో హాయ్ అండి. సుజాతాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు సుజాతాస్ కిచెన్లో చికెన్ బ్రెస్ట్ పీసులు ఉపయోగించి హైదరాబాదీ బిర్యానీ టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దామండి. నేను బిర్యానీ తయారు చేయడానికి అరకిలో బాసుమతి రైస్ తీసుకుంటున్నాను. బిర్యానీ తయారు చేయడానికి నేను 2 బ్రెస్ట్ పీసులు తీసుకున్నాను. దానికి ఈ విధంగా ఘాట్లు పెట్టుకున్నాను. వీటిని మనము 15 నిమిషాలు ఉప్పు నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. ఈ విధంగా నానబెట్టడం వల్ల ఈ చికెన్ అనేది బాగా సాఫ్ట్గా ఉడుకుతుంది. ఇప్పుడు మనము చికెన్ మసాలా రెడీ చేసుకుందామండి. ముందు మనము ఉల్లిపాయ ముక్కల్ని వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని వేయించడానికి నేను 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. 3 పెద్ద ఉల్లిపాయలు తీసుకుని ఈ విధంగా పొడవుగా కట్ చేసుకున్నాను. వీటిని నేను నూనెలో వేయిస్తున్నాను. వీటిని మనము లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్లో వేగిపోయాయి. వీటిని మనము బాగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీ మసాలా తయారు చేయడానికి నేను ఒక చిన్న జాజికాయ తీసుకుంటున్నాను. దాల్చిన చెక్కనండి 1 ఇంచున్నర వరకు ఉంటుంది. దాల్చిన చెక్క తీసుకున్నాను. 2 స్టార్ పువ్వులను తీసుకున్నానండి. ఒక 12 లవంగాలు వేసుకుంటున్నాను. 2 నల్ల యాలకులు తీసుకున్నాను. మరాఠీ మొగ్గలండి ఒక 3 మరాఠీ మొగ్గలు తీసుకున్నాను. చిన్నవి. పెద్దవైనట్లయితే మీరు ఒక 2 వేసుకుంటే సరిపోతుంది. దానిలోనికి రాతి పువ్వు కొద్దిగా వేస్తున్నానండి. ఒక చిన్న జాజి పువ్వు కొద్దిగా వేసుకోవాలండి. ఇది ఎక్కువ వేసుకున్నట్లయితే చేదు టేస్ట్ వస్తుంది. ఈ మసాలా దినుసులన్నిటిని కలిపి మనము మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి. ఉప్పులో నానబెట్టిన ఈ బ్రెస్ట్ పీసులకి మనం ఇప్పుడు మసాలాలన్నీ కూడా పట్టించుకుందాము. ముందుగా దీనికి నేను 3 టీ స్పూన్ల కారం వేస్తున్నాను. కారం అనేది మీ టేస్ట్కి తగినట్టుగా వేసుకోండి. ఉప్పు వేస్తున్నాను. ఉప్పు కూడా మీ టేస్ట్కి తగినట్టుగా వేసుకోండి. చిటికెడు పసుపు వేస్తున్నాను. ఈ ఉప్పు, కారము, పసుపు వీటిని మనం ఈ బ్రెస్ట్ పీసులకి బాగా పట్టేటట్లుగా పట్టించుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ నిండుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. కొద్దిగా పుదీనా ఆకులు వేస్తున్నాను. కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను. వీటన్నిటినీ కూడా చికెన్కి బాగా పట్టేటట్లుగా మనము కలుపుకోవాలి. ఇప్పుడు మనము రెడీ చేసుకున్న మసాలా పౌడర్ని 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. దీనిని కూడా చికెన్ ముక్కలకి బాగా పట్టేటట్లుగా కలుపుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు వేయించి మనం తయారు చేసుకున్న ఉల్లి ముద్దని కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయ ముద్దను కూడా ఈ బ్రెస్ట్ పీస్కి పట్టేటట్లుగా బాగా పట్టించుకోవాలి. ఇప్పుడు దీనిలోనికి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. మనం వేసిన ఆయిల్ని మొత్తం ఈ చికెన్ బ్రెస్ట్ పీస్కి పట్టేటట్లుగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిని మనము ఒక అరగంట సేపు మ్యారినేట్ చేసుకోవాలి. మనము దీన్ని ఫ్రిడ్జ్లో అన్న పెట్టుకోవచ్చు, బయట కూడా పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే బాగా మ్యారినేట్ అవుతుంది. ఒక అరకిలో బాసుమతి రైస్ తీసుకున్నాను. వీటిని కూడా మనం బాగా శుభ్రం చేసుకొని ఒక అరగంట సేపు బాగా నాననివ్వాలి. మ్యారినేట్ అయిన చికెన్ని వేయించుకోవడానికి నేను 4 స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. దీనిలోనికి నేను బ్రెస్ట్ పీసుల్ని వేస్తున్నాను. దీంట్లో మిగిలిన మసాలా మొత్తాన్ని కూడా దీంట్లో వేసేస్తున్నాను. దీనిని స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచి కొద్దిసేపు వేయించుకోవాలి. ఒక 10 నిమిషాల వరకు వేయించుకోవాలి. ఈ బ్రెస్ట్ పీసుల్ని అప్పుడప్పుడు తిప్పుతూ వేయించుకోవాలి. 10 నిమిషాలు వేగిపోయాయి. ఇప్పుడు నేను స్టవ్ని సిమ్లో పెడుతున్నాను. ఇప్పుడు దీనిపై మూత పెట్టి మనము మధ్యలో కలుపుకుంటూ 80% ఉడికే వరకు వీటిని ఉడికించుకోవాలి.
ఇప్పుడు రైస్ రెడీ చేయడానికి నేను ఒక గిన్నె పెట్టుకున్నాను. దీనిలోనికి నేను ఒక 3 స్పూన్ల నెయ్యి వేస్తున్నాను. ఇప్పుడు దీనిలోనికి 2 పెద్ద ఉల్లిపాయలను ఈ విధంగా పొడవుగా చీల్చుకున్నాను. ఒక 8 పచ్చిమిరపకాయలను ఈ విధంగా చీల్చుకున్నాను. వీటిని ఈ నేతిలో వేస్తున్నాను. వీటిని కొంచెం దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలోనికి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి, 1 టీ స్పూను. ఇప్పుడు దీంట్లోనికి కొద్దిగా పుదీనా వేస్తున్నాను, కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను. ఇప్పుడు దీనిలోనికి మనము ముందుగా తయారు చేసుకున్న మసాలా పొడిని 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత మనము ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. నేను ఒక పెద్ద కొబ్బరికాయ తీసుకుని ఈ విధంగా పాలు తీసి పెట్టుకున్నాను. ఈ కొబ్బరి పాలు వేయటం వల్ల బిర్యానీ చాలా టేస్టీగా వస్తుంది. నేను బియ్యాన్ని ఈ గ్లాసుతో కొలుచుకున్నాను. అరకిలోకి 2 గ్లాసులు అయ్యాయండి. ఇప్పుడు మనము 1 గ్లాసుకి 2.5 గ్లాసు చొప్పున నీళ్లు పోసుకోవాలి. ముందుగా నేను కొబ్బరి నీళ్ళను కొలుచుకుంటున్నాను. కొబ్బరి నీళ్ళు 2.5 గ్లాసులు పోసాను. ఇప్పుడు మిగిలినవి మనము నీళ్లు పోసుకోవాలి. నీళ్లు 2.5 గ్లాసులు వేసుకుంటున్నాను. దీనిలో ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు మీ టేస్ట్కి తగినట్టుగా వేసుకోండి. ఇప్పుడు చికెన్ ఉడికిందో లేదో చెక్ చేద్దాము. చూసారా, చికెన్ 80% వరకు ఉడికిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఎసరు మరుగుతుంది. దీనిలోకి ముందుగా నానబెట్టుకుని క్లీన్ చేసుకున్న బాస్మతి రైస్ వేస్తున్నాను. దీనిని స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచి ఈ బియ్యం 80% ఉడికే వరకు మనం ఉడికించుకోవాలి. చూసారా, 80% వరకు రైస్ ఉడికిపోయింది. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఈ రైస్ని మనము వడగట్టుకోవాలి. నేను రైస్ని దీంట్లో వేసి వడగట్టుతున్నాను. ఇప్పుడు మనము దమ్ రెడీ చేసుకుందాము. దీనిలో నేను 2 స్పూన్ల నెయ్యి వేస్తున్నాను. ఇప్పుడు దీనిలో మనము రెడీ చేసుకున్న 1 బ్రెస్ట్ పీస్ని పెడుతున్నాను. కొంచెం మసాలా వేస్తున్నాను. ఇప్పుడు మనము రెడీ చేసుకున్న రైస్ సగాన్ని దీంట్లో వేస్తున్నాను. ఇప్పుడు 2వ బ్రెస్ట్ పీస్ని పెడుతున్నాను. ఈ మిగిలిన మసాలా అంతా కూడా దీంట్లో వేసేస్తున్నాను. ఇప్పుడు ఈ మిగిలిన రైస్ని దీనిపైన వేస్తున్నాను. ఇప్పుడు దీనిపైన మనం రెడీ చేసుకుని ఉంచుకున్న మసాలా పొడిని వేస్తున్నాను. కొద్దిగా పుదీనా కొత్తిమీర వేస్తున్నాను. మనము రైస్ వంచినప్పుడు వచ్చిన గంజిని కొద్దిగా వేస్తున్నాను. కొద్దిగా కేసరి కలర్ ఈ విధంగా నీళ్ళల్లో కలుపుకున్నాను. కొద్దిగా కేసరి రంగు తీసుకొని ఈ విధంగా నీళ్ళల్లో కలుపుకున్నాను. దీనిని మనం ఈ గరిటెతోటి ఈ రైస్లో మనం ఈ విధంగా కట్ చేసుకుని ఈ మధ్యలో మనం ఈ నీళ్ళని వేసుకోవాలి. ఈ విధంగా వేసిన తర్వాత మనం రైస్ని ఈ విధంగా కవర్ అయ్యేలాగా చేసుకోవాలి. దమ్ వేయడానికి గోధుమ పిండిని కానీ మైదా పిండిని కానీ ఈ విధంగా ముద్దలాగా చేసుకోవాలి. దీనిని మనము గిన్నె చుట్టూ ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ విధంగా చుట్టూ మనం పిండిని పెట్టిన తర్వాత ఈ మూతను పెట్టి కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచి దాని తర్వాత మనము సిమ్లో పెట్టి దీనిని ఒక 20 నిమిషాలు మనము ఉడకనివ్వాలి. 5 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు నేను స్టవ్ని లో ఫ్లేమ్లో పెడుతున్నాను. ఇప్పుడు దీనిని మనం 20 నిమిషాలు ఉడకనిద్దాము. 20 నిమిషాలు అయిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. దీనిని మనము ఒక 5 నిమిషాల తర్వాత ఓపెన్ చేయాలి. 5 నిమిషాలు అయిపోయింది. నేను దీన్ని ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు చుట్టూ ఉన్న పిండి తీసేద్దాము. ఇప్పుడు ఈ బిర్యానీని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాము.
చూసారా, ఎంతో టేస్టీగా చికెన్ బ్రెస్ట్ బిర్యానీ రెడీ అయిపోయింది. మీరు కూడా తయారు చేయండి, రుచి చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ.